హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి హైదరాబాద్‌లో. సో, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ట్రావెల్ పోస్ట్‌పోన్ చేసుకున్నాం. ఇంకో 3, 4 డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. నాకు ఇంకొంచెం బెటర్ అవుతుంది ట్రావెల్‌కి ఓపిక వస్తుందని చెప్పి. సో, యాక్చువల్లీ సండే నైట్ వెళ్ళాలి. ఈరోజు ట్యూస్‌డే. రేపు ఆఫ్టర్‌నూన్ ఫ్లైట్ అనమాట వెడ్నెస్‌డే. సో, రేపు వెళ్ళిపోతాం బెంగుళూరుకి. ఎందుకంటే థర్స్‌డే బెంగుళూరులో చూపించే డాక్టర్ దగ్గర ఫాలో అప్ అపాయింట్మెంట్ కూడా ఉంది. ఆయన థర్స్‌డే కంపల్సరీ చూపించమన్నారు. సో, అందుకని కూడా వెళ్ళిపోతున్నాం. ప్లస్ యశ్వంత్ కూడా ఆఫీస్‌కెళ్ళాలి. నేనేమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా కొన్ని డేస్ యశ్వంత్‌కి చాలా రోజులు పోయింది. సో, అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాం. అండ్ మెయిన్ ఇంకొక రీజన్ హ్యాపీ. సో, హ్యాపీ కూడా పాపం చాలా రోజులు అయిపోయింది. 7 డేస్ వదిలేసాం. సో, వాడు కూడా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడొస్తామా అని. ఇది యాక్చువల్లీ ఈవినింగ్ టైం అనమాట. సో, రాగులు ఇవన్నీ వేయిస్తున్నారు మమ్మీను, అమ్మమ్మ కలిపి. సో, రాగులు వేయించి పక్కన పెట్టేశారు. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నారు. అన్నీ కలిపి మిక్సీ పట్టేసి పొడి చేసి నాకు ఇస్తారనమాట. సో, మేము రాగి జావ తాగుతాం గదా! బయట పిండి కొనకుండా ఇలా చేసేసి ఇస్తారు. సో, ఇప్పుడు ప్యాకింగ్స్ అన్నీ చేయించుకొని రావాలి. సో, అందుకని వీళ్ళన్నీ ఇవ్వాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు. ఇక్కడ డ్యాడీ నైట్‌కి పాలు తోడేస్తున్నారనమాట. నేను చూపిస్తున్నానని చెప్పి ఇలా మొహం దాచుకుని కామెడీ చేస్తున్నారు ఇక్కడ. సో, పాలు కాయటం, పాలు తోడేయటం డ్యూటీ లాంటివి మా డ్యాడీవే. మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా డ్యాడీనే చేస్తారనమాట. ఇప్పుడు కొంచెం రిటైర్ అయినాక కొద్దిగా ఫ్రూట్స్ కట్ చేయటము, లేకపోతే మాకు జ్యూసెస్ చేయటము, సో, ఇలాంటివన్నీ కూడా డ్యాడీనే చేస్తారు. ఇంకా జాబ్ చేస్తున్నారు మా మామ కంపెనీలో అడ్వైజర్‌గా. బట్ స్టిల్ చాలా హెల్ప్ చేస్తారు మమ్మీకి. సో, ఇక్కడ యశ్వంత్ వర్క్ చేసుకుంటున్నారు. నేను ఎర్లీగా లాగౌట్ అయిపోయాను ఈరోజు. కొంచెం అందరితో స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి. సో, కారము ఇలాంటివన్నీ పసుపు అన్నీ అయిపోయినాయి అనమాట. సో, అవే ఒక్కొక్కటి ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ. అనుమానం ఏం లేదు, కిలో పైన ఉంది అది. చాలా వస్తుంది. సరిపోయిద్దిలే, నాకు అదే సరిపోయింది. అయిపోతే ఎప్పుడంటే అప్పుడు కొరియర్ చేసేయచ్చు కదా, ఏమైంది. సో, ఇక్కడ జిప్ లాక్ కవర్స్‌లో పెట్టేస్తారనమాట. దాని తర్వాత ఆయిల్ ప్యాకింగ్ చేయిస్తారు వీటిని. సో, బయటికెళ్ళి డ్యాడీ ఆయిల్ షాప్‌లో కొంచెం 2 లేయర్స్ వేయించి ప్యాకింగ్ చేయిస్తారు. సో, ఫ్లైట్‌లో ఎలా పడేసినా వాడి సూట్ కేస్‌లో ఏది లీక్ అవ్వదనమాట. సో, ఇలాగే ప్యాకింగ్ చేయించి పంపిస్తారు ప్రతిసారి. సో, ఇది రాగి పిండి. అది కూడా చక్కగా మిక్సీ పట్టేసి ఆరబెట్టారు. కొంచెం ఆరాక దీన్ని కూడా ప్యాకింగ్ చేయిస్తారు. సో, ఇది కూడా అమ్మమ్మ డైరెక్షన్స్ ఇస్తుంది. దీంట్లో పోయండి, ఇంత సరిపోతుంది, అంత సరిపోతుందని. ఫ్లైట్ కదా, వెయిట్ కూడా చూసుకోవాలి. తర్వాత పసుపు కూడా. సో, అన్నీ ఇంట్లో పట్టినవే అనమాట. కారం పట్టింది, పసుపు పట్టింది. సో, పసుపు, కారం ఇవన్నీ నేను ఇక్కడి నుంచే పట్టుకెళ్తాను. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళది కారం చాలా మంట ఉంటుందన్నమాట. వాళ్ళు గుంటూరు సైడ్ కదా, ఆఫ్ కోర్స్ చాలా మంట తింటారు. నాకేమో కారం కలర్ కావాలి, కానీ బాగా ఎక్కువ మంట నేను హ్యాండిల్ చేయలేను. సో, అందుకని చెప్పి కారం ఎప్పుడు మమ్మీ దగ్గరే పట్టుకెళ్తాను. పసుపు కూడా 2 ఇయర్స్ నుంచి మమ్మీనే ఇస్తుంది. కానీ ఎప్పుడు అత్తయ్య దగ్గర ఉంటే అత్తయ్య దగ్గర తెచ్చుకుంటాను. సో, ఎవరి దగ్గర ఏముంటే అది తెచ్చుకుంటాను. ఇదిగోండి మా ఆవకాయ. కొత్త ఆవకాయ అందరూ పట్టుకుని ఉంటారు కదా! సో, మా వాళ్ళ ఇంట్లో పట్టారనమాట యాక్చువల్లీ మమ్మీను అందరూ కలిసి అక్కడ. సో, ఇది ఆవకాయ గూడా ఒకసారి కలుపుతున్నారు చక్కగా. అక్కడి నుంచి తెచ్చారు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో తెచ్చారు. మమ్మీ దగ్గర జాడీలున్నాయి. సో, ఆ జాడీల్లో కూడా ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేస్తది. తర్వాత నాకు కొంచెం ప్యాకింగ్ చేయిస్తది. ఒకటేసారి ఎక్కువొద్దు, కొంచెమే ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు ఎక్కువ హెల్త్ బాలేదు కాబట్టి పచ్చళ్ళు గూడా ఎక్కువ తినట్లేదు. షుగర్ పట్టింది స్వీట్ అయిపోయినాయి. ఇందాక పోయిన వాళ్ళు తాగనివ్వట్లా, మళ్ళీ నేనే చెప్పాను. ఇక్కడ మమ్మీ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేటట్టు బాగా కలుపుతుంది. అక్కడ అమ్మమ్మ డైరెక్షన్ ఇస్తుంది. ఇలా కలుపు, అలా కలుపు అని. నేను డ్యాడీ టీ తాగుతున్నాం అనమాట ఇక్కడ. సో, నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చూసారు కదా ఇందాక. సో, కామెడీ చేసుకుంటూ తాగుతున్నాం. సో, దిస్ ఫ్యామిలీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది హెల్త్‌ని కానీ, మెంటల్ హెల్త్‌ని కానీ, ఫిజికల్ హెల్త్‌ని కానీ దేన్నైనా సరే ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాన్ యాక్చువల్లీ బెటర్ ఎవ్రీథింగ్ అనమాట. సో, పేరెంట్స్ దగ్గర ఉంటే ఒకటేమో ఫుడ్ ఇంటేక్ అదంతా చాలా బాగా చూసుకున్నారు. 4 డేస్ నుంచి బాగా జ్యూసెస్ కానీ, ఇది కానీ
ఏది డాక్టర్ ఎట్లా చెప్తే ఇంటేక్ తీసుకోవాలని అలా చేయటం, మమ్మీ డాడీ ఇద్దరు కలిపి కొన్ని మమ్మీ చేయటం కొన్ని డాడీ చేయటం, అది కాక ఇలా వాళ్ళతో స్పెండ్ చేయటం, ఇలా నవ్వటం, కొద్దిగా ప్రెషర్స్ అన్నీ మర్చిపోవటం, ఇంట్లో కొంచెం ఇంట్లో అయితే వేరే ప్రెషర్ రొటీన్ ఉంటుంది కదా, ఆ రొటీన్ లేకుండా అంతా కొంచెం రికవరీకి హెల్ప్ అయింది. సో తర్వాత యశ్వంత్ వర్క్ అయిపోయింది, అందరం హాల్లో కూర్చున్నాం అనమాట. అమ్మమ్మ డాడీ మమ్మీ నేను యశ్వంత్ కూర్చున్నాము. ఇక్కడ టీవీలో నా వీడియో పెట్టామన్నమాట, నా వీడియో చూస్తున్నాము. హెల్త్ అప్డేట్ ఇవ్వాలంటే చాలా స్లోగా ఉంది యాక్చువల్లీ రికవరీ. ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది, సడన్గా కొంచెం లో అయిపోతుంది. మెయిన్ కొద్దిగా నడవడం అది ఇది ఇంట్లో చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. ఇంట్లో కొంచెం నడవటం అదంతా కొద్దిగా పర్వాలేదు. బట్ మెయిన్ మాట్లాడితే మాత్రం చాలా ఆయాసం వచ్చేస్తుంది అనమాట. మాట్లాడటం చాలా ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది మనకి, మనం రియలైజ్ అవ్వము. సో కాల్స్ ఇలాంటివి ఏదన్నా మాట్లాడితే అలా. సో ప్రస్తుతానికి ఇంకా స్లోగానే అన్నీ చేస్తున్నాను. స్లోగా రికవరీ అయితే అవుతుంది. బట్ యా కొంచెం అంటే అంత ర్యాపిడ్గా నాకు చాలా బాగుంది అనే ఫీలింగ్ ఇంకా రావట్లేదు. బట్ ఇట్ ఈస్ ఓకే, అన్నీ స్లో చేసేసాను. వర్క్ కూడా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను వెళ్ళాక, ఎందుకంటే రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ అందరితో డిస్కస్ చేయటం, ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది. బట్ ఎస్ స్లోలీ అంటే ఆఫీస్ వర్క్ కొంచెం మేనేజ్ చేయటం, వీడియో కొద్దిగా మేనేజ్ చేయగలగటం, ఇలాంటివన్నీ చేయగలుగుతున్నాను అనమాట. సో ఇట్ ఈస్ ఓకే నౌ. లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి వీడియో కామెంట్స్ కూడా రిప్లై పెట్టలేదు, బట్ ఇప్పుడు పెడతాను, మీకు ఈ వీడియో వచ్చేలోపు పెట్టేస్తాను. సో ఐఎమ్ గెటింగ్ బ్యాక్ స్లోలీ టు నార్మల్. సో వీడియోస్ కూడా ఆల్టర్నేట్ డేస్ వస్తాయి. అండ్ ఇప్పుడు వేరే పని ఏమి ఇంట్లో ఎక్కువ చేయట్లేదు కాబట్టి నౌ ఐ విల్ బీ యాక్టివ్ లిటిల్ బిట్ మోర్. కొంచెం అట్లీస్ట్ వీడియో ఎడిటింగ్కి దానికి టైం దొరుకుతుంది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అమ్మమ్మ ఇక్కడ పూజ చేస్తుంది తులసికి. సో సూర్యుడికి దండం పెట్టుకుంటుంది, తులసికి పూజ చేస్తుంది అనమాట పొద్దున్నే కంపల్సరీగా. సో అదే దండం పెట్టుకుంటుంది ఇక్కడ. ఎవరు? సూర్యుడా? జగాలకే జగత్పత. సో అమ్మమ్మ చెప్తుందనమాట, సూర్యుడికి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు అంటే, సూర్యుడు జగాలకే జగత్పతి అంట, అందుకని పొద్దున్నే సూర్య నమస్కారం ఫస్ట్ చేయాలంట. సో దాని తర్వాత అందరం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా నేను యశ్వంత్ స్టార్ట్ అవ్వాలన్నమాట ఎయిర్పోర్ట్కి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాము. సో మమ్మీ ఇక్కడ జొన్న ఇడ్లీ చేసింది, సో అదే తింటున్నాము. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి. బ్రేక్ఫాస్ట్ అయినాక ఇక్కడ డాడీ జ్యూస్ చేస్తున్నారు, పోమోగ్రనేట్ జ్యూస్ చేస్తున్నారు అనమాట నాకు. సో జ్యూస్ కూడా తాగేసి రెడీ అవుతాను. సో పైన గింజలు చాలా ఎర్రగా ఉన్నాయి, తర్వాత కిందవి కూడా చూపించు వీడియోలో అని చెప్పి కిందవి కూడా పైకి చేసి చూపిస్తున్నారు. యాక్చువల్లీ కొన్ని దానిమ్మకాయలు తెల్లగా ఉంటున్నాయి, కొన్ని ఎర్రగా ఉంటున్నాయి అనమాట. యాక్చువల్లీ తెల్లగా ఉన్నవి తెలిసిన వాళ్ళ చెట్టువి, బట్ యా అంటే స్వీట్గానే ఉంటున్నాయి, కానీ ఇప్పుడు వచ్చేవి కొంచెం వైట్గా ఉంటున్నాయి. మరీ ఎక్కువ రెడ్గా ఉన్న భయం వేస్తుంది, ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చారేమో అని. సో మనం అనుకుంటున్నాం మనం మంచి తింటున్నాం తాగుతున్నామని, బట్ ఏమో వాటిలో ఏముందో మనకు తెలియదు. సో తర్వాత జ్యూస్ తాగేసి రెడీ అయిపోయి నేను యశ్వంత్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చినాక లంచ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము ఏమున్నాయా అని. యాక్చువల్లీ ఇదివరకు ఒకటి ఉండేది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, సో అంత అక్కడ రైస్ మన మీల్స్ అలా దొరికేదనమాట, సింపుల్ ఫుడ్. సో అది తీసేసాడు, ఇంకేమీ లేవు. బావర్చి బిర్యానీ ఒకటి కనిపించింది మాకు, దాని తర్వాత ఇది స్టార్ బక్స్ ఒకటి ఉంది. సో ఇలాంటివి మేము ఎక్కువ ప్రిఫర్ చేయం, పఫ్స్ ఇలాంటివి ఎక్కువ కొంచెం మన రైస్ రోటీను అట్లాంటివి ప్రిఫర్ చేస్తాము, బట్ ఇంకేం ఆప్షన్ లేదు. సో ఇక్కడే ఆలు పఫ్ లాంటిది ఏదో ఆర్డర్ చేసాము. తర్వాత వీళ్ళవి మగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, స్టార్ బక్స్ వాళ్ళవి భలే క్యూట్గా ఉన్నాయి, అన్నీ ట్రావెల్ మగ్స్ ఉన్నాయి, మామూలు కాఫీ మగ్స్ ఉన్నాయి. సో భలే క్యూట్గా ఉన్నాయి అనమాట. సో మీకు చూపిద్దామని చెప్పి ఇదంతా రికార్డ్ చేశాను. యశ్వంత్ అక్కడ బిల్ చేయించుతున్నారు. పఫ్స్ తీసుకున్నాం కదా 2. సో ఫ్రాపీ కూడా తీసుకుందాం అనుకున్నా, నాకు ఫ్రాపీ చాలా ఇష్టం. స్టార్ బక్స్లో ఎప్పుడు ట్రై చేయలేదు. యాక్చువల్లీ యూఎస్లో మ్యాక్డొనాల్డ్స్లో దొరుకుతుంది అనమాట, అది యూఎస్లో మాత్రమే దొరుకుతుంది. సో వెళ్ళినప్పుడు యూఎస్ మేము ప్రాజెక్ట్ పనులకి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఫ్రాపీ తాగేదాన్ని, అది ఇక్కడ దొరకట్లేదు. బట్ స్టార్ బక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, అనుకున్నాను. బట్ మళ్ళీ ఇప్పుడు వద్దులే రిస్క్, అంతా కొంచెం డైట్ జాగ్రత్తగా తీసుకుంటున్నాను
తీసుకుంటున్నా కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట. సో దాని తర్వాత ఫ్లైట్ ఎక్కినాక, ఫ్లైట్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ డిలే చేశాడు. మేము తినేసి కూర్చున్నాక డిలే అని చెప్పాడు. మళ్ళీ ఎక్కి కూర్చున్నాక 1.5 అవర్ ఫ్లైట్ పైకి ఎగరలేదన్నమాట. ఏదో ఫ్యూయల్ ఎక్కించడం ప్రాబ్లం అయిందంట. ముందు ఆటోమేషన్ వర్క్ చేయలేదు, దాని తర్వాత మాన్యువల్గా ఎక్కించాం అది ఇది అని చెప్పి 1.5 అవర్ కూర్చోబెట్టారు. సో ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు, దాని మీద ఇంకా వర్స్ట్ అయిపోయింది అనమాట. సఫకేషన్ లాగా అయిపోయింది ఫ్లైట్లో. బట్ యశ్వంత్ కొంచెం మైండ్ డైవర్ట్ చేసి అది చేసి ఇది చేసి నెక్స్ట్ మంత్ ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం, అది వెళ్దాం, ఇది వెళ్దాం అని మాట్లాడి కొంచెం మైండ్ సెట్ చేసి యశ్వంత్ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఎలాగోలా ఇంటికి బాగానే వచ్చేసాం. తర్వాత హ్యాపీగానే తెచ్చేసుకున్నాం. రాత్రి ఇంకేం రికార్డ్ చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాను జర్నీ తర్వాత. సో ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మీకు ఇక్కడ ప్లాంట్స్ అనేవి చూపిస్తున్నాను, ఎందుకంటే 1 వీక్ అయిపోయింది కాబట్టి నాలాగే మీరు కూడా మా ప్లాంట్స్ని మిస్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ ఉన్నవి చూపిస్తున్నాను. యాక్చువల్లీ తులసి మొక్క కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది, ఎందుకంటే పూజ వాటర్ పోయలేదు. మేము ఉన్నప్పుడు కూడా తను వీటి మనీ ప్లాంట్స్కి వీటన్నిటికీ పోస్తుంది, కానీ తను స్నానం చేయకుండా పనికి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి తులసి దానికి పొయ్యదు. నేను కానీ యశ్వంత్ కానీ రోజు పోస్తాం. బట్ 1 వీక్ మేము లేము, పొయ్యాలన్న ఐడియా తనకు రాలేదు. సో వాడిపోయినట్టు అయిపోయింది. రాత్ర మార్నింగ్ పోసేసరికి కొంచెం బెటర్ అనమాట ఇప్పుడు. తర్వాత బిగ్ బాస్కెట్ ఆర్డర్ వచ్చిందండి. అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కావాల్సినవన్నీ చెప్పాను ఒకేసారి, అన్నీ ఏమీ లేవు కాబట్టి. యాక్చువల్లీ ఎదురుగుండా వెజిటేబుల్ షాప్లో తెస్తాను కదా అన్నీ, కానీ ఆ షాప్ అబ్బాయిది పెళ్ళనమాట. సో 18th పెళ్ళని చెప్పాడు, అందుకని చెప్పి షాప్ క్లోజ్ ఉంది. సో అన్నీ ఏది కావాలన్నా ఇంకా బిగ్ బాస్కెట్లోనే ఇచ్చేసాను, ఇంకా షాప్ ఓపెన్ అయ్యేదాకా. తర్వాత ఇదిగోండి వంట ఆంటీ వచ్చారు, బ్రేక్ఫాస్ట్ వంట ఇవన్నీ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ పూజ 9:30కి వచ్చేసి తను వంట అన్ని చూసుకుంటుంది తను వచ్చాక. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ప్రాబ్లం అయిపోతుంది, 9:30 దాకా ఆగలేము. ఇప్పుడు నేను ఇంకొంచెం ఎర్లీగా తినాలి, టాబ్లెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో అందుకని చెప్పి ఆంటీని రమ్మన్నాను. ఒక 10-15 డేస్ మార్నింగ్ నేను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇంట్లో పనిచేసే అంత ఫంక్షనల్ అవ్వలేదు. సో ఇంకా ఆంటీనే వచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసేస్తున్నారు, పూజ వంట 9:30కి వచ్చాక చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇద్దరం ఇంట్లోనే ఉంటున్నాము, ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని వర్క్ ఫ్రమ్ హోమే యశ్వంత్ కూడా. ఇదిగోండి మా హ్యాపీ గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నారు. ఆడిచ్చే వీడియోలు పెట్టలేకపోయాను, ఎందుకంటే పడుకునే ఉన్నాడనమాట. అక్కడ 1 వీక్ ఆడి ఆడి అలసిపోయి వచ్చాడు. పాపం బాగా మిస్ అయ్యాడు, బాగా బెంగ పెట్టుకున్నాడు మా మీద. కొంచెం మేము కదిలిన ఎక్కడికైనా వెళ్ళిపోతున్నామేమో అనుకున్నాడు అనమాట. సో తర్వాత కొంచెం లాగిన్ అయ్యాను. యశ్వంత్ ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు, నేను ఇక్కడే హాల్లో కూర్చున్నాను. సో పోహా తింటున్నాను. తర్వాత పూజ వచ్చిందనమాట, కొంచెం టీ పెట్టిమ్మన్నాను. కొద్దిగా బెంగళూరు వెదర్ ఇప్పుడు బాగుంది, ఎండలు తగ్గినాయి, వర్షాలు పడుతున్నాయి. సో కొంచెం టీ కాఫీ కూడా తాగాలనిపిస్తుంది అనమాట. సో నా మార్నింగ్ నేను తాగే జ్యూస్ అవన్నీ అయిపోయినాయి, అవి టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్లీ మాట్లాడి చెప్పాలి మీకు ఏమి ఇష్యూ అయింది, ఎట్లా రికవర్ అవుతున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ. సో మాట్లాడి చెప్పాలి, వాయిస్ ఓవర్ కంటే డైరెక్ట్గా కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఆ ఓపిక కొంచెం వచ్చేదాకా ఆగాను, బట్ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. దాని తర్వాత కూడా డయట్ అది అంతా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో అదంతా అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్తో పాటు కొంచెం టీ కూడా తాగాలనిపించింది అనమాట. సో తర్వాత వర్క్ చేసుకుంటున్నాను. మీటింగ్స్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను, ఎక్కువ చాటింగ్లోనే చెప్తున్నాను అందరికీ. ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా చాలా ఆగి 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 మళ్ళీ కూర్చుని చేస్తున్నాను అనమాట. అందుకని ఒక్కొక్క వీడియో వాయిస్ ఓవర్ చాలా టైం పడుతుంది, కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాను. ఆయాసం లాగా వచ్చేస్తుంది అనమాట బాగా. మళ్ళీ మీకు బాగుండదు, ప్లెజెంట్గా ఉండదు అని చెప్పి కొంచెం చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ కొంచెం చేసి అలా చేస్తున్నాను. ఈవినింగ్ దాకా వర్క్ చేసుకున్నాక హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. సో యాక్చువల్లీ ఇంజెక్షన్ ఇచ్చారనమాట, అది ఇవాళ అక్కర్లేదా అన్నారు లాస్ట్ టైం, బట్ ఈరోజు ఇచ్చారు. సో ఇంజెక్షన్ చేయించుకుని వచ్చినాక ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను. అంటే బాగానే ఉంది, బట్ కొంచెం హాస్పిటల్కి వెళ్ళటం ఇంటికి రావడం ఇది కొద్దిగా స్ట్రెయిన్ అయింది కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత పూజ వస్తే కొంచెం సూట్ కేసులన్నా ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నిన్న వచ్చాము, సూట్ కేసులన్నీ అలాగే ఉన్నాయి. సో ఒకటేసారి సూట్ కేసులు తీసి బట్టలు అల్మర్లో పెట్టేసి అంత ఓపిక అసలు లేదు. అందుకని అట్లీస్ట్ తీసేసి పెట్టాల్సిన
పెట్టాల్సినవి కొంచెం బట్టలైతే వేరే రూమ్‌లో మంచం మీద పెట్టేస్తాను. ఆల్రెడీ ఆ మంచం అంతా చాలా బట్టలున్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మొత్తం మెస్సీగా ఉందనమాట ఇల్లు. సో, అక్కడే ఈ బట్టలు కూడా పెట్టిచ్చేస్తాను. అన్నీ ఉతికినవే వచ్చినియి. ఇస్త్రీకి ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి కానీ ఐరన్‌కి ఇవ్వాల్సినయి, ఈడిసినయి ఏం తీసుకురాలేదు. అన్నీ వాష్ చేసి ఇంటికాడ నుంచి వచ్చాం కాబట్టి వాష్ చేసే వచ్చినియి అన్నీ. సో, ఓన్లీ తీసేసి ఆ బెడ్ మీద పెట్టేస్తాము. తర్వాత ఇవి మెయిన్ రాగి పౌడర్ ఇవన్నీ మమ్మీ ఇచ్చినవి అవి కూడా ఖాళీ చేయాలి కదా! సో, అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి రాగి పౌడర్ ఒక్కటి మాత్రం ఇప్పుడు ఓపెన్ చేసి ఒక డబ్బాలో పోసుకుంటాను. సో దట్ యూజ్ చేసుకోవచ్చు రేపు మార్నింగ్ నుంచైనా. ఈరోజు మార్నింగ్‌కి ఆల్రెడీ ఇంట్లో ఉన్నది రాగి పౌడరే వాడాను. అది బయట కొన్నదనమాట. సో, అది మానేస్తాను. అది అక్కడికి ఆపేసి ఇది వాడతాను. రేపటి నుంచి ఇంట్లో చేసిచ్చింది ఇంకా బెటర్ కదా! ఇప్పుడు బాగోనప్పుడు స్పెషల్లీ. సో, తర్వాత ఇవన్నీ ఇంకా తీసేసి బట్టలు అక్కడ పెట్టేస్తే అట్లీస్ట్ సూట్ కేసులు ఖాళీ అయిపోతాయి అండ్ పైకి ఎక్కిపోతాయి. ఇక్కడ నడిచేటప్పుడు అడ్డం ఉండదు. సో, స్టెప్ బై స్టెప్ కొంచెం చేస్తే కొంచెం నేను తిరిగే పని లేకుండా పాపం పూజనే తిరుగుతుంది. నేను తీసేసిస్తున్నాను. ఏది ఐరన్‌కి ఇవ్వాలి, ఏది ఎక్కడ పెట్టాలి కొంచెం చెప్తున్నాను అంతే. బట్ ఒక్కొక్క స్టెప్ కొంచెం ఇది చేసుకుంటే ఇల్లు కూడా చాలా మెస్సీ అయిపోయింది. ఓపిక వచ్చిన కొద్దీ కొంచెం కొంచెం సెట్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. అందుకే ఓపిక లేకపోయినా ఏది చేస్తున్నా, ఏది కొంచెం కొంచెం క్లిప్స్ రికార్డ్ చేయగలిగినా సరే రికార్డ్ చేస్తున్నాను. సో దట్ అట్లీస్ట్ మీకు ఏది ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నాం, ఏంటి అప్డేట్స్ ఏంటనేది తెలుస్తూ ఉంటాయని. సో, ఒకళ్ళు కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో నా రెసిపీస్ అవన్నీ మిస్ అవుతున్నా అని చెప్పి. ఐ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ వెరీ సూన్. వచ్చేస్తాయి ఇంకా కొంచెం కొంచెం ఓపిక వస్తుంది. సో, స్లోగా రెసిపీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కూడా యాక్చువల్లీ చేయగలను కొంచెం కొంచెం. బట్ ఎనర్జీ నేను కన్జర్వ్ చేసుకుంటున్నాను. బాగోనప్పుడు కొంచెం బాడీ చెప్పినట్టు వినాలి కొద్దిగా. దానికి కూడా ఇన్ని రోజులు ఇన్ని మంత్స్ నుంచి యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ ఎక్కువైన కాడ నుంచి ఆఫీస్ వర్క్ అని, తర్వాత ఇంట్లో పనని, హ్యాపీ పనని, వీడియో పనని ఎంత వర్క్ చేశాను అంటే ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. బట్ స్టిల్ చాలా స్ట్రెయిన్ అయింది బాడీ. అప్పుడు బాడీ మనం ఎలా చెప్తే అలా వింది. బాడీ సపోర్ట్ చేసింది నేను చేద్దాం అనుకున్న ప్రతి పనికి. ఇప్పుడు బాడీ నేను స్లో అయిపోతున్నాను, నాకు కొంచెం రెస్ట్ కావాలి అని అడిగినప్పుడు నేను రెస్ట్ ఇవ్వాలి కదా! బాడీని మనం రెస్పెక్ట్ చేయాలి కదా! సో, అందుకని చెప్పి ఇంకెక్కువ అంటే పుష్ చేసుకోవట్లేదు. ఏదన్నా కొంచెం పనైతే చేస్తున్నాను. కంప్లీట్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయాను. సో, అది రిక్వైర్డ్ కూడా. ఒక్కొక్కసారి మీరు అంత ఫాస్ట్‌గా పరిగెత్తినప్పుడు ఆ స్లో టైమ్ కూడా అప్పుడప్పుడు కావాలి. సో, చిన్న చిన్నగా ఏదన్నా ఇలా బయటపడినప్పుడు హెల్త్ ఇష్యూస్ కంప్లీట్‌గా రెస్ట్ ఇస్తే ఒకటి కొంచెం బాడీ రెజ్యూనేట్ అవుతుంది. టైం దొరుకుతుంది దానికి మళ్ళీ బాగా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మీరు అనుకున్నట్టు అది పని చేయగలగటానికి. సో, బట్ వస్తాయన్నమాట వీడియోస్ అన్నీ నార్మల్‌గా ప్రతి పని చేస్తూ అన్నీ వస్తాయి. సో, ఇల్లు కూడా కొంచెం సెట్ చేసుకుందాం అనుకుంటున్నా స్లోగా రోజుకి 15 మినిట్స్, 10 మినిట్స్ అట్లా పూజ హెల్ప్ తీసుకుని. సో, అదంతా మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే చాలా చాలా మెస్సీగా ఉంది ఇల్లు. నెక్స్ట్ వీడియోలో హెల్త్ అప్డేట్ అంతా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. సో, అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.